హాయ్ వెల్కమ్ బ్యాక్. సో ఇప్పటివరకు మనం బేసిక్స్ అన్ని కవర్ చేసాము. ఓకే, సో మనం ఎలా కోర్ జావా కాన్సెప్ట్ ఏంటి, ఓకే ఏమేమో ఐడియాస్ ఉన్నాయి, డేటా టైప్స్ ఏంటి, వేరియబుల్ డిక్లరేషన్ ఏంటి, సో టైప్ కాస్టింగ్ అంటే ఏంటి, సో స్ట్రింగ్ క్లాస్ గురించి ఇంట్రడక్షన్ చెక్ చేసుకున్నాం, ఆపరేటర్స్ అన్ని మనం చేసాం. సో ఇప్పటి వరకు మనం అన్ని నార్మల్గా బేసిక్స్ చేసాం. సో ఎలా ఒక వేరియబుల్ తీసుకోవాలి, ఎలా ఆపరేటర్స్ యూజ్ చేయాలి, ఎలా దాన్ని ప్రింట్ చేయాలి, ఏ ఆపరేటర్ యూజ్ చేస్తే ఎటువంటి అవుట్పుట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయాలని ఇప్పుడు దాకా చూస్తాం. సో ఇప్పుడు నుంచి కాన్సెప్ట్ వచ్చి కంట్రోల్ స్టేట్మెంట్స్. అంటే సో మనం ప్రోగ్రామ్ని కంట్రోల్ చేస్తాం. సో కంట్రోల్ స్టేట్మెంట్స్. సో ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి మనకి ఏమేమి ఉన్నాయంటే, సో 3 టైప్స్ ఉన్నాయండి కంట్రోల్ స్టేట్మెంట్లో. ఓకే, సో ఫస్ట్ వచ్చి కండిషనల్ స్టేట్మెంట్స్. సో కండిషనల్ స్టేట్మెంట్స్. సెకండ్ వన్ లూప్స్ స్టేట్మెంట్స్. లూప్స్. థర్డ్ వచ్చి జంప్ స్టేట్మెంట్స్. సో ఇవి కంట్రోల్ స్టేట్మెంట్స్. అంటే ఇప్పుడు దాకా మనం చేసిన ప్రోగ్రాంలో ఖచ్చితంగా మనం ఏదైతే అవుట్పుట్ రాసామో, ఓకే, సో ప్రోగ్రామ్స్ మనం చూస్తే సపోజ్ సో ఇదంట్లో ఏంటి, ఒక్కొక్క లైన్ బై లైన్. సో మనం ఏదైతే ఇస్తామో ప్రతిదీ మనకి 1 by 1 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఏంటంటే మనం ప్రోగ్రామ్ని కంట్రోల్ చేయమని కొన్ని స్టేట్మెంట్స్ అనేది మనం పాస్ చేస్తాం. సో నాకు ఇక్కడ వరకు ప్రింట్ చేయాలి, లేదంటే ఇక్కడ వరకు డిస్ప్లే చేయి, ఇక్కడ తర్వాత నాకు స్టాప్ చేయి. సో ఇవన్నీ మనం ఏంటి, కొన్ని కంట్రోల్స్. ఓకే, సో సమ్ కంట్రోల్స్ మనం యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ప్రోగ్రామింగ్ అనేది వాటి యొక్క బిహేవియర్ అనేది చేంజ్ చేస్తాం. సో దట్ ఈస్ డ్యూ టు కండిషనల్స్. ఈ స్టేట్మెంట్స్ ఉన్నాయి. సో కండిషనల్ స్టేట్మెంట్స్ వచ్చేసరికి మనకి ఏమేమి వస్తున్నాయంటే, సో ఇక్కడ కండిషనల్ స్టేట్మెంట్స్లో మనకి ఇఫ్, ఓకే, సో ఎల్స్ ఇఫ్ ఎల్స్ లేడర్, లేదా ఇఫ్ ఎల్స్ ఇఫ్ అని కూడా అనొచ్చు మనం. సో నేమ్స్ ఎలా అయినా మనకి ప్రాబ్లం లేదు. సో నెస్టెడ్ ఇఫ్. సో ఇవి కండిషనల్ స్టేట్మెంట్స్. సో ఏంటి ఇఫ్ ఎల్స్ ఇఫ్ అంటే, ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఏంటంటే జస్ట్ మన ప్రోగ్రామ్ని ఎలా మనం కండిషనల్ చేయాలి. సో ఓకే, సో ఏదైతే నాకు ఎగ్జిక్యూట్ అవ్వాలి, లేదా ఇక్కడ వరకే కొన్ని స్టేట్మెంట్స్, కొన్ని కండిషన్స్, కొన్ని కంట్రోల్ అనే ప్రోగ్రామింగ్ అనేది మనం ఈ స్టేట్మెంట్స్ యూజ్ చేసి అనేది చేస్తాం. సో ఇవి మనం చేయాలంటే ఇప్పుడు వరకు మనం చేసిన ఆపరేటర్స్ అన్ని మనం అందులో యూజ్ చేస్తాం. ఓకే, సో దట్ ఈస్ డిపెండ్ అపాన్ ద ప్రోగ్రామింగ్ అండ్ రిక్వైర్మెంట్ బట్టి. ఓకే, సో ఈ 3 స్టేట్మెంట్స్ కానీ మనం కంప్లీట్గా ఇక్కడ వరకు కానీ బేసిక్స్ కానీ మీకు కంప్లీట్గా కానీ నేర్చుకుంటే, సో మీ ఏ ప్రోగ్రామింగ్ అయినా సరే ఈజీగా నేర్చుకోవచ్చు. అది ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా, దీస్ ఆర్ ద మినిమమ్ రిక్వైర్మెంట్స్ టు లెర్న్ ఏ గుడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో C++, జావా, ఈవెన్ పైథాన్ ఆల్సో. ఓకే, సో కండిషనల్ మనకి కంట్రోల్ ఫ్లో అనేది అర్థమైతే, ఏమేమి ఉన్నాయి ఆపరేటర్స్, కంట్రోల్ స్టేట్మెంట్స్ కానీ అర్థమైతే, సో మనం ఏ ప్రోగ్రామింగ్ అయినా ఈజీగా నేర్చుకోవచ్చు. సో అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్, ఆపరేటర్స్ ఇవన్నీ కామన్గా ఉంటాయి. బట్ వాటిని ఇన్స్ట్రక్షన్స్, వే ఆఫ్ సింటాక్స్, డిక్లరేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, సో ఇఫ్ ఎల్స్ వీటి గురించి మనం నెక్స్ట్ ట్యూటోరియల్లో నేర్చుకుందాం. ఓకే, అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.